హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కూడా నేను ఎప్పట్లానే ఇన్స్టాగ్రామ్ చూస్తూ అందులో అవతార్ 2 మూవీ కలెక్షన్ $2 బిలియన్ మార్క్ కలెక్ట్ చేసిన లార్జ్ సినిమా అని చదివాను. అసలు $1 బిలియన్ మార్క్ అంటే ఏమిటి అని గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నా. $1 బిలియన్ మార్క్ అంటే మన భాషలో 8,300 కోట్లు. అలాగే $2 బిలియన్ మార్క్ అంటే 16,840 కోట్లు. అసలు ఇన్ని కోట్లు ఎన్ని సినిమాలు సంపాదించి ఉంటాయో చూద్దాం. ఇక మొదలెడదామా? అసలు ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు 10-15 సినిమాలు ఉంటాయి అనుకున్నా. కానీ $1 బిలియన్ కలెక్ట్ చేసిన సినిమాలు 60కి పైగా ఉన్నాయి. సో చేసేదేం లేక ఫస్ట్ $1 బిలియన్ కొట్టిన మొదటి 10 సినిమాల మీద ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ మూవీ ఏంటో చూద్దాం. హాలీవుడ్లో 1997 వరకు $1 బిలియన్ మార్క్ కొట్టిన సినిమా ఒక్కటి కూడా లేదు. అప్పుడు వచ్చిన మూవీని టైటానిక్. జేమ్స్ కెమెరూన్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా విజువల్ వండర్ రిలీజ్ అయిన 74 రోజుల్లోనే $1 బిలియన్ మార్క్ను రాబట్టింది. అలాగే $2 బిలియన్ మార్క్ రాబట్టిన మొదటి సినిమా కూడా ఇదే. సెకండ్ ప్లేస్లో ఉన్న మూవీ ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ద రిటర్న్ ఆఫ్ ది కింగ్. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. మీరు లార్డ్ ఆఫ్ ది రింగ్ మూవీ సిరీస్ చూసి ఉంటే ఈ మూవీ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ చూడకపోతే చూసేయండి. హ్యారీ పోటర్ 300 లాంటి మూవీస్ మీ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీస్ నచ్చుతాయి. ఈ లార్డ్ ఆఫ్ ది రింగ్ సిరీస్లో మొత్తం 6 మూవీస్ ఉంటాయి. అందులో వచ్చిన థర్డ్ పార్టే ఈ రిటర్న్ ఆఫ్ ది కింగ్. ఒకే సిరీస్లో ఈ మూవీస్ రావడం వల్ల ఈ మూవీకి బాగా హైప్ వచ్చింది. ఆ హైప్ వల్ల మూవీ రిలీజ్ అయిన 10 వారాల్లోనే $1 బిలియన్ మార్క్ అందుకోగలిగింది. థర్డ్ ప్లేస్లో ఉన్న మూవీ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ద డెడ్ మ్యాన్స్ చెస్ట్. ఈ మూవీకి ఇంట్రడక్షన్తో పని లేదు. మీరు ఈ వీడియో చూసే వాళ్ళలో ఖచ్చితంగా సగం మంది ఈ సినిమా చూసే ఉంటారు. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ సిరీస్లో మొత్తం 5 పార్ట్లు ఉన్నాయి. ఇది సెకండ్ పార్ట్. ఈ మూవీకి మిగతా మూవీస్ కంటే ముందే 63 రోజుల్లోనే $1 బిలియన్ మార్క్ రాబట్టింది. ఫోర్త్ ప్లేస్లో ఉన్న మూవీ ద డార్క్ నైట్. క్రిస్టోఫర్ నోలాన్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ బ్యాట్మ్యాన్ మూవీ ద బ్యాట్మ్యాన్ బిగినింగ్కు సీక్వెల్. బ్యాట్మ్యాన్ వర్సెస్ జోకర్ మైండ్ గేమ్స్తో నడిచే ఈ మూవీ 2 టైమ్స్ రిలీజ్ అయ్యి కేవలం 8 నెలల్లో $1 బిలియన్ మార్క్ కలెక్ట్ చేసింది. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న మూవీ అవతార్ 2009. జేమ్స్ కెమెరూన్ గారికి టైటానిక్ తర్వాత అవతార్ మూవీతో మరోసారి $1 బిలియన్ మార్క్ $2 బిలియన్ మార్క్ను అందుకున్నారు. ఈ మూవీని అందరూ చూసే ఉంటారు. ఈ మూవీ 17 రోజుల్లోనే $1 బిలియన్ మార్క్ అందుకుంది. అలాగే $2 బిలియన్ మార్క్ కూడా అందుకుందిలేండి. సిక్స్త్ ప్లేస్లో ఉన్న మూవీ ఎలైజ్ ఇన్ ది వండర్ల్యాండ్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. అసలు ఈ మూవీని నేను జానీ డెప్ యాక్ట్ చేశారని చూశాను. ఈ మూవీ అయితే చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళ సంగతి నాకు తెలీదు. ఈ మూవీ 3 మంత్స్లోనే $1 బిలియన్ మార్క్ అందుకుంది. సెవెంత్ ప్లేస్లో ఉన్న మూవీ టాయ్ స్టోరీ 3. ఈ లిస్ట్లో ఉన్న ఒకే ఒక యానిమేటెడ్ మూవీ ఇది. బొమ్మలు ఎవరు చూస్తారు అని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరూ లేనప్పుడు బొమ్మలు మాట్లాడుకుంటాయి అనే క్రియేటివ్ ఐడియాతోనే ఈ ఫిలిం సిరీస్ ఉంటుంది. అలాగని చిన్నపిల్లల కోసం అని కొట్టి పారేయలేము. ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఉండే ఈ మూవీ కేవలం 2.5 నెలల్లోనే $1 బిలియన్ మార్కును కలెక్ట్ చేసింది. ఎయిత్ ప్లేస్లో ఉన్న మూవీ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ స్ట్రేంజర్ టైడ్స్. ఇది పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫిలిం సిరీస్లో ఉన్న ఫోర్త్ పార్ట్. ఈ మూవీ 1.5 రోజుల్లోనే $1 బిలియన్ మార్కును అందుకుంది. నైన్త్ ప్లేస్లో ఉన్న మూవీ ద హ్యారీ పాటర్ ద డెత్లీ హాలోస్ పార్ట్ 2. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. హ్యారీ పాటర్ మూవీ ఫిలిం సిరీస్ అనేది ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం సిరీస్. కానీ ఈ ఫిలిం సిరీస్కి ఒకే ఒక్క లోటు ఉండేది. అదే $1 బిలియన్ మార్క్. అలాగే ఫిలిం సిరీస్ కూడా ఎండ్కు వచ్చేసింది. ఇక హ్యారీ పాటర్ సిరీస్ నుండి వచ్చే లాస్ట్ మూవీ ఇదే అవడంతో హ్యారీ పాటర్స్ అంతా కలిపి ఈ ఫిలిం కోసం ఎదురు చూశారు. ఇక మూవీ రిలీజ్ అయిన వెంటనే అందరూ రెచ్చిపోయారు. ఈ మూవీ మిగతా అన్ని మూవీస్ కంటే ముందు కేవలం 15 రోజుల్లోనే $1 బిలియన్ మార్క్ను అందుకుంది. 10th ప్లేస్లో ఉన్న మూవీ ట్రాన్స్ఫార్మర్స్ ద డార్క్ ఆఫ్ ది మూన్. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీ ట్రాన్స్ఫార్మర్స్ ఫిలిం సిరీస్లోని థర్డ్ పార్ట్. ఈ మూవీ రిలీజ్ అయిన 2 నెలల్లోని $1 బిలియన్ మార్క్ను అందుకుంది. చూసారు కదా, ఫస్ట్ $1 బిలియన్ మార్క్ అందుకున్న సినిమాలు. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు